హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఈ వీడియోలో మనం 2022 జూలై 14వ తేదీకి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా లా ఎక్సలెన్స్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం కొత్త బ్యాచ్ ఇవాళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ రేపటి నుంచి మనకి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏదైతే ఎక్స్క్లూజివ్ తెలుగు ఆఫీసర్స్ అనేటటువంటి ఛానల్ తీసుకొచ్చామో అందులోనే ఈ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడతాయి. మన లా ఎక్సలెన్స్ ఛానల్లో ఈ వీడియోస్ అనేవి ఇక మీద నుంచి అప్లోడ్ చేయబడవు. ఇది మీరు గమనించాలి. దీని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న ఒక క్వశ్చన్ అడిగాను నేను. డిపిఎస్పి లేదా ఆదేశిక సూత్రాల్ని మనము ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నాము అనేసి. ఏ దేశ రాజ్యాంగం నుంచి డిపిఎస్పిస్ లేదా ఆదేశిక సూత్రాల్ని తీసుకున్నాము? ఐర్లాండ్ దేశ రాజ్యాంగం నుంచి మనం ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాము. ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి నదీ తీరాల యొక్క పరిరక్షణకి సంబంధించి. మనకి ఏదైతే క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది వచ్చిందో దీనివల్ల ఏమవుతుంది అంటే వాతావరణం అనేటటువంటిది మారుతోంది. ఒక వాతావరణమే కాకుండా జలావరణం మీద కూడా దీని ప్రభావం అనేది ఉంది. మనం చూస్తే ఇటు వరదలు కానీ లేదంటే కొండ చర్యలు విరిగిపడటం కానీ, అలాగే రీసెంట్గా మనం చూస్తే ఋతుపవనాలు వచ్చినా కూడా నిండనటువంటి జలాశయాలు ఒక 4-5 రోజుల వర్షంతో నిండిపోతూ ఉన్నాయి. అలాగే అస్సాంలో వరదలు కానీ, ముంబైలో వరదలు కానీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడటం, ఇవన్నీ కూడా ఈ క్లైమేట్ చేంజ్కి సంకేతాలే అనేసి మనం చెప్పచ్చు. అయితే వీటిని నియంత్రించేందుకు నదులు ఏవైతే ఉంటాయో ఆ నదుల యొక్క పరివాహక ప్రాంతాల్లో దిద్దుబాటు చర్యల్ని చేపట్టాల్సిన అవసరం అనేది ఉంది. మనం చూస్తే నదీ పరివాహక ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పుల వల్ల కొన్ని సంవత్సరాలుగా భూ ఉపరితల ప్రవాహాలు అనేవి బలహీనపడుతూ ఉన్నాయి. నీటిని నిల్వ చేయటం కోసం పెద్ద పెద్ద జలాశయాల్ని మనం నిర్మించినా కూడా నదులకి సహజ ప్రవాహాలు అనేవి తగ్గిపోవటం, డ్యాంల నిర్వహణలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటి వల్ల ఏమవుతుంది అంటే నీరు త్వరగా అడుగంటిపోతుంది. అడవులు అనేటటువంటివి తగ్గిపోతూ ఉన్నాయి. దానివల్ల భూగర్భ జల మట్టాలు అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. జలాశయాల్లోని నీరు అనేది తగ్గిపోతూ ఉంది. ఇసుక తవ్వకాలు ఎక్కువగా జరగటం వల్ల రిజర్వాయర్ల నీటి మట్టం అనేది తగ్గిపోయింది. మనం చూస్తే ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తల బృందం మన దేశంలో 55 పరివాహక ప్రాంతాలలో అంటే 55 పరివాహక ప్రాంతాల్ని అధ్యయనం చేసి ఆయా పరివాహక ప్రాంతాల్లో సహజ అడవులు తగ్గటమే ప్రకృతి యొక్క విపత్తులకి కారణం అన్నట్టుగా తేల్చటం జరిగింది. కృష్ణానది బేసిన్లో కర్ణాటకలో 2015 నుంచి 2021 మధ్య దాదాపు 1355 హెక్టార్ల అడవులు అనేవి తగ్గిపోయాయి. దాదాపు 40 సంవత్సరాల కాలంలో గోదావరి బేసిన్లో బంజరు భూమి అనేది 50% తగ్గిపోయింది. అటవీ విస్తీర్ణం అన్నటువంటిది 23% నుంచి 15% పడిపోయింది. ఆ స్థానంలో నర్సరీల్లో పెంచినటువంటి మొక్కలతో కృత్రిమ అడవుల్ని అభివృద్ధి చేసినా కూడా అవి ఆ వరద యొక్క వేగాన్ని కట్టడి చేయలేకపోతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున అడవుల్ని కోల్పోయినటువంటి కావేరీ బేసిన్ కూడా దాదాపు 40% వరకు నష్టపోయింది. అలా ఈ ప్రాంతాలు ఎక్కువగా మనకి కాఫీ తోటలుగా మారటం, కృత్రిమ అడవులు, కాఫీ తోటలు ఇవి నీరు నిల్వ ఉండేందుకు, మట్టిని పట్టి ఉంచేందుకు పూర్తి స్థాయిలో మనకి ఉపయోగపడవు. ఈ కారణాలతో ఏమైంది అంటే కావేరీ బేసిన్లో 70% నేల కోతకు గురైపోయింది. అలాగే గోదావరి పరివాహకంలో కూడా భూ విస్తీర్ణం 11.9% నుంచి 58% పెరిగిపోయింది. అంటే పల్లపు భూ విస్తీర్ణం అంటే దాన్ని నీట్గా చదును చేయటం అన్నమాట. వ్యవసాయ భూమి 6.5% నుంచి 16.1% పెరిగింది అన్నట్టుగా ఇంటర్నేషనల్ వాటర్ అసోసియేషన్ కూడా వెల్లడించింది. అలా ఈ నదీ ప్రాంతాల్లో మనకి వ్యవసాయం కోసం అనేసి, అలాగే వివిధ రకాల కారణాల వల్ల ఆ భూమిని చదును చేయటం, ఆ భూమిని వాడుకోవటం వల్ల ఏమవుతుంది అంటే వరదల యొక్క తీవ్రత అనేటటువంటిది పెరుగుతుంది. అంతేకాకుండా పట్టణీకరణ అనేది పెరుగుతోంది, పారిశ్రామికీకరణ, ఇవన్నీ ఈ పరివాహక ప్రాంతాలకి చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే చివరికి నష్టపోయేది ఎవరండి? మనమే. కాబట్టి నదీ తీరాల యొక్క పరిరక్షణ అనేటటువంటిది చేయాల్సిన అవసరం అనేది ఇప్పుడుంది. అలాగే హిమాలయ నదుల యొక్క పరివాహకాల మీద కూడా గనుల తవ్వకాల యొక్క ప్రభావం కూడా ఉంది. ఉత్తరాఖండ్లో 2021లో వరదలు సంభవించడానికి కారణం అక్కడి గౌలా నది అంటే గంగా యొక్క ఉపనది అన్నమాట. ఇది ఆ గౌలా నది పరివాహకాల్లో ఈ నది గర్భంలో తవ్వకాలే అన్నట్టుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర విపత్తు స్పందన దళం అన్నటువంటిది గుర్తించింది.
కాబట్టి ఈ నదీ పరివాహక ప్రాంతాల్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అలా చేయని పక్షంలో మానవాళికి తీవ్రమైనటువంటి హానిని కలుగజేస్తుంది. క్వశ్చన్ చూడండి, గంగా పరివాహక ప్రాంతం దాదాపు ఎంత శాతం భారతదేశంలో ఉంది? దాదాపు 79% మన భారతదేశంలో ఉంది. గంగా బేసిన్ ఎన్ని రాష్ట్రాలని కవర్ చేస్తుంది? ఎన్ని రాష్ట్రాలని? 11 రాష్ట్రాలని. ఏమేంటవి అంటే, ఒకటి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, హర్యానా, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఇంకా ఏమేం రాష్ట్రాలు? జార్ఖండ్, బీహార్, ఇంకా ఏమేం రాష్ట్రాలు? వెస్ట్ బెంగాల్, ఇంకేమైనా ఉన్నాయా అండి? ఢిల్లీ కూడా గంగా పరివాహక ప్రాంతంలో ఉందా అండి? యమునా నది గంగా నదికి ఉపనదే కదా. అలా మొత్తం 11 రాష్ట్రాలలో గంగా బేసిన్ అన్నటువంటిది ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐటీ రంగానికి సంబంధించి. కృత్రిమ మీద, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్ ఇలాంటి కొత్త పరిజ్ఞానాలు వస్తున్నటువంటి ఈ టైంలో మనకేమవుతుంది అంటే, మనం ఐటీ అనగానే మనకి పెద్ద సిటీస్ అంటే ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, పూణే ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తాయి కదా. ఇలాంటి టైర్ 1 లేదా ప్రథమ శ్రేణి సిటీల నుంచి ఇప్పుడు ఐటీ సర్వీసులు అనేవి, అంటే ఈ ఐటీకి సంబంధించి వాటి హవా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పెరుగుతూ వస్తోంది. కోవిడ్ టైంలో ఐటీ ఉద్యోగులంతా ఇంటి నుంచే విధులు నిర్వర్తించేటటువంటి పరిస్థితి అనేది వచ్చింది. దాంతో ఏమైంది, వాళ్ళలో కూడా అధిక శాతం చిన్న నగరాల్లో ఉండేటటువంటి వాళ్ళే ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు. ఇప్పటికే మనకి ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ ఇలాంటివి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో తమ యొక్క కార్యాలయ శాఖల్ని కూడా ప్రారంభించటం జరిగింది. భవిష్యత్తులో ఐటీ రంగం విస్తరణ అన్నటువంటిది ఇలాంటి ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాల్లోనే ఎక్కువగా డెవలప్ అయ్యేటటువంటి ఛాన్సులు కూడా ఉన్నాయి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఏపీలో అయితే మనకి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప ఇలాగా. తెలంగాణలో అయితే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ ఇలాంటివి ఉన్నాయి. అయితే కొన్ని నగరాల్లో ఇప్పటికే ఐటీ కంపెనీలు, అంకుర సంస్థలు తన యొక్క సేవల్ని ప్రారంభించాయి. విశాఖలో తన యొక్క కార్యాలయం ఏర్పాటు చేసి 2,500 మంది ఉద్యోగుల్ని నియమిస్తాను అన్నట్టుగా ఇటీవల ఇన్ఫోసిస్ వెల్లడించింది. అలాగే తెలంగాణలో వరంగల్లో మొదటి దశ ఐటీ విస్తరణలో భాగంగా 3 సాఫ్ట్వేర్ సంస్థలు తన యొక్క సేవల్ని ప్రారంభించాయి. అలాగే కరీంనగర్లో 2 ఏళ్ల కిందటే రాష్ట్ర ప్రభుత్వం ఐటీ టవర్ని ఆవిష్కరించింది. అలాగా ఐటీ పరిశ్రమలో అంకురాలు ఇప్పుడిప్పుడే ఇలాంటి ఈ ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాలకి విస్తరిస్తూ ఉన్నా కూడా అక్కడ మౌలిక వసతుల పరంగా కొంత పూర్తి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటిది ఉండట్లేదు. కాబట్టి వాటికి సంబంధించి ఈ ద్వితీయ మరియు తృతీయ శ్రేణి నగరాల్లో ప్రభుత్వాలు అన్ని రకాల సదుపాయాలని గనక కల్పించగలిగితే ఈ చిన్న నగరాల్లో కూడా ఐటీ సేవలు అనేవి విస్తరించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత అందించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, దేశవ్యాప్తంగా స్టార్టప్లని ఒకే గొడుగు కిందికి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ స్టార్టప్ ఇంక్యుబేటర్ని ఏర్పాటు చేసింది? దేనిని? టీ హబ్ అన్నటువంటి దాన్ని. రీసెంట్గా ఈ టీ హబ్ 2 అన్నటువంటి దాన్ని కూడా స్టార్ట్ చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సుబాబుల్ చెట్లకి సంబంధించి. సుబాబుల్ ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో పెరిగేటటువంటి ఒక చెట్టు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనిని విరివిగా సాగు చేస్తూ ఉన్నారు. అయితే దీనిని కాగితపు గుజ్జు పరిశ్రమలో ముడి సరుకుగా వినియోగిస్తారు. అలాగే వంట చెరుకుగాను, నారగాను, పశువులకి మేతగా కూడా ఉపయోగిస్తారు. ఈ సుబాబుల్ ఆకులతో తయారు చేసేటటువంటి పోషకాహార బిస్కెట్లని పశువులకి తినిపించి పాల దిగుబడి పెంచొచ్చు అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ పశువుల మేతకి ఎక్కువగా ఇంతకుముందు సుబాబుల్ని సాగు చేసేవాళ్ళు. క్రమంగా ఈ కాగిత పరిశ్రమల నుంచి గిరాకీ అనేది పెరగటంతో విస్తీర్ణం అనేది పెరిగింది. ముందేమో దీనికి మనం చూస్తే ఎకరాకి దాదాపు 25,000 నుంచి 30,000 దాకా ఆదాయం అనేది వస్తూ ఉండేది. దాంతో ఎక్కువ మంది ఈ సుబాబుల్ సాగు అనేటటువంటిది చేపట్టారు. అయితే రాను రాను దీని యొక్క డిమాండ్ కన్నా సరఫరా అనేది ఎక్కువ అవ్వటంతో దీనికి ఉన్నటువంటి ధర అనేటటువంటిది తగ్గిపోయింది. అదే సమయంలో మనం చూస్తే 2014లో తెలంగాణలోని సిర్పూర్ పేపర్ మిల్ అనేటటువంటిది మూతపడింది. అంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కమలాపురంలో ప్రైవేట్ పేపర్ పరిశ్రమని మూసివేయటం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సారపాకలో ఉన్నటువంటి ఐటీసీ సంస్థకి ఈ సుబాబుల్ని విక్రయించాల్సి వస్తోంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లోని సుబాబుల్ మొత్తాన్ని కూడా ఆ కంపెనీ ఒక్కటే కొనుగోలు చేయటం అనేది కష్టమైంది. దాంతో 3 ఏళ్లకి మిల్లుని తరలించాల్సినటువంటి చెట్లని 5 ఏళ్ల దాకా పెంచాల్సి వచ్చింది. అయినా కూడా వాటిని కొనేటటువంటి వాళ్ళు లేరు. దాంతో ఇతర రాష్ట్రాల్లోని పేపర్ మిల్లులకి విక్రయించటంతో రవాణా ఖర్చులనేవి పెరిగిపోయి రైతుల ఆదాయం అనేది తగ్గిపోయింది. కాబట్టి ఈ సుబాబుల్ని ఎక్కువగా పండించేటటువంటి ప్రాంతాల్లో పరిశ్రమను ఏర్పాటు చేయటం ద్వారా ఈ రైతులకి లాభదాయకంగా ఉంటుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, సుబాబుల్ని ఎక్కువగా ఏ పరిశ్రమలో ముడి సరుకుగా వాడతారు? ఏ పరిశ్రమలో? కాగితపు గుజ్జు పరిశ్రమలో. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్త్రీ పురుష సమానత్వానికి సంబంధించి. ఆర్థిక భాగస్వామ్యం మరియు అవకాశాలకి సంబంధించి గతంతో పోలిస్తే మనం 5 ర్యాంకులు ముందుకొచ్చినా కూడా ప్రపంచంలోని చివరి స్థానాల్లో మనం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాము. ప్రపంచ ఆర్థిక ఫోరం లేదా WEF అనేసి పిలుస్తాము, వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేసి. దీనికి చెందినటువంటి జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022లో మొత్తం 146 దేశాల సూచీలో మన భారతదేశం 135వ స్థానంలో ఉంది. అంటే మన తర్వాత కేవలం 11 దేశాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్ మరియు చాద్ చివరి 5 స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ స్త్రీ పురుష సమానత్వం ఎక్కువగా ఉండే దేశంగా ఐస్లాండ్ అన్నటువంటిది అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్ మరియు స్వీడన్లు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022లో భారతదేశ స్థానం ఎంత? 135వ స్థానం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేందుకు అర్హులైనటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలా మొత్తం కలిపి 4759 మంది ఉంటే వాళ్ళలో 2030 మంది అంటే దాదాపు 43% మంది మీద క్రిమినల్ కేసులున్నాయి అన్నట్టుగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లేదా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం అనేటటువంటిది తెలిపింది. మనకి ప్రజాప్రతినిధులు తమ యొక్క ఎన్నికల సమయంలో సమర్పించినటువంటి ప్రమాణ పత్రాల ఆధారంగా ఈ విషయాన్ని ప్రకటించింది. అందులో లోక్సభ సభ్యుల్లో 44%, రాజ్యసభ సభ్యుల్లో 31%, ఎమ్మెల్యేల్లో 43% మంది మీద క్రిమినల్ కేసులున్నట్టుగా వెల్లడించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని 175 మంది ఎమ్మెల్యేల్లో 174 మంది చరిత్రని ఏడీఆర్ విశ్లేషించింది. అందులో మొత్తం 175 మందిలో 95 మంది మీద క్రిమినల్ కేసులున్నట్టుగా తెలిపింది. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో 72 మంది మీద క్రిమినల్ కేసులు, 47 మంది మీద తీవ్రమైనటువంటి నేర అభియోగాలున్నట్టుగా తెలిపింది. అలాగే కేరళలోని ఇడుక్కి లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి డీన్ కురియాకోస్, ఈయన మీద అత్యధికంగా 204 కేసులున్నాయి. అందులో 37 కేసులు తీవ్రమైనటువంటి కేసులున్నాయి. క్వశ్చన్ చూడండి, రాజ్యసభలో ఓటేసే ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎంతమందిపై క్రిమినల్ కేసులున్నట్టు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వెల్లడించింది? ఎంతమంది మీద? 43% మంది మీద. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది. ఎక్కడ ఉంది ఈ కడెం ప్రాజెక్ట్? నిర్మల్ జిల్లాలో ఉంది. నిర్మల్ జిల్లా ఈ కడెం ప్రాజెక్ట్కి రికార్డు స్థాయిలో వరద అనేటటువంటిది వస్తుంది. మనకి రీసెంట్గా ఏవైతే ఎక్కువ వానలు అనేవి కురుస్తూ ఉన్నాయో గతంలో ఎప్పుడూ లేని విధంగా 64 ఏళ్లలో ఈ 64 ఏళ్ల రికార్డ్ని బద్దలు కొడుతూ ఇక్కడ వరద నీరు వచ్చి చేరుతుంది. మనం చూస్తే వరద నీరు తీవ్రంగా వస్తూ ఉండటంతో ప్రాజెక్టులో నీటి మట్టం అనేది ప్రమాద స్థాయిలో ఉంది. ఇక్కడ చూడండి, ప్రాజెక్టు పై నుంచి నీరు పొంగి పొర్లుతూ ఉంది. మనకి ఈ కడెం ప్రాజెక్ట్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులైతే దీని యొక్క పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కడెం ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? నిర్మల్ జిల్లాలో ఈ కడెం ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉంది. దీని యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత? 700 అడుగులు దీని యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం. అలాగే దీని యొక్క పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం వచ్చేసి 7.603 టీఎంసీలు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి శ్రీలంకలోని రాజకీయ సంక్షోభానికి సంబంధించి. శ్రీలంకలో నిరసనలు అనేటటువంటివి పెరిగిపోవటంతో ఆ సంక్షోభానికి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి అధ్యక్షుడు గోటబాయ రాజపక్స ఈయన మాల్దీవులకు పారిపోవటం జరిగింది. అక్కడి నుంచే ఈయన ప్రధానమంత్రి అయినటువంటి రనిల్ విక్రమసింఘేని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించటం జరిగింది. దాంతో ఆందోళనకారులు ఈ ప్రధాని యొక్క కార్యాలయాన్ని ముట్టడించారు.
తాత్కాలిక అధ్యక్షుడి హోదాలో రనిల్ విక్రమసింఘే దేశంలో అత్యవసర పరిస్థితిని, పశ్చిమ ప్రావిన్స్లో కర్ఫ్యూని విధించారు. కానీ నిరసనకారులు వాటిని ధిక్కరించి ఆందోళనని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కొత్త బాధ్యతల నుంచి, అలాగే ప్రధాని పదవి నుంచి కూడా విక్రమసింఘే వైదొలగాలి అన్నట్టుగా విపక్ష నేతలు కూడా పట్టుబడుతూ ఉన్నారు. అలాగే పార్లమెంట్ స్పీకర్కి ఆ బాధ్యతల్ని అప్పగించి త్వరగా అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా కోరుతున్నారు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఎవరు? రనిల్ విక్రమసింఘే. ఇవాంటి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లోక్సభకి సంబంధించి. మన భారతదేశం పార్లమెంటరీ విధానాన్ని అనుసరిస్తుంది. ఇందులో లోక్సభ, రాజ్యసభ అనేసి 2 సభలు ఉన్నాయి. అందులో లోక్సభలో మెజారిటీ సాధించినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. లోక్సభ సభ్యుల్ని ఓటర్లు నేరుగా నియోజకవర్గాల ప్రాతిపదికన ఎన్నుకోవటం జరుగుతుంది. వాళ్ళకి సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేటటువంటిది ఉంది. అయితే లోక్సభని మనము దిగువ సభ అనేసి, ప్రజాప్రతినిధుల సభ అనేసి, మొదటి సభ అనేసి, అనిశ్చిత సభ అనేసి ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటాము. అయితే ఈ దిగువ సభకి లోక్సభ అని నామకరణం చేసిన వారు ఎవరు అంటే జీవి మోలాంకర్. ఈయన దీనికి లోక్సభ అనేసి నామకరణం చేశారు. అందుకే ఆయనని మనము లోక్సభ పితామహుడిగా పేర్కొంటాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81 అన్నటువంటిది ఈ లోక్సభ యొక్క నిర్మాణం, ఎన్నిక లాంటి అంశాలని తెలియజేస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ప్రకారం ఏంటి, ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి జరిగేటటువంటి జనాభా లెక్కల సేకరణ తర్వాత లోక్సభ స్థానాల్ని పునర్వ్యవస్థీకరిస్తారు. అయితే మన దేశంలో ఇలా ప్రాదేశిక నియోజకవర్గాల యొక్క హద్దుల్ని నిర్ణయించడానికి డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఏ కమిషన్ని? డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటి దాన్ని. ఈ కమిషన్ తీసుకునేటటువంటి నిర్ణయాల్ని ప్రశ్నించటానికి న్యాయస్థానాల్లో ప్రశ్నించటానికి వీలు అనేది ఉండదు. మనకి ఇలా 1952లో మొదటి డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటిది ఏర్పాటైంది. దాని ప్రకారం లోక్సభ సభ్యుల సంఖ్య 489. తర్వాత రెండవ డీలిమిటేషన్ కమిషన్ అన్నటువంటిది వచ్చింది. ఎప్పుడు? 1962లో. ఈ సిఫార్సుల మేరకు నిర్ణయించిన లోక్సభ సభ్యుల సంఖ్య 525. తర్వాత మూడవ డీలిమిటేషన్ కమిషన్ ఎప్పుడు? 1972లో వచ్చింది. దీని యొక్క సిఫార్సుల మేరకి 31వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు? 1973. దీని ద్వారా నిర్ణయించినటువంటి లోక్సభ గరిష్ట సభ్యుల సంఖ్య 552. మనకి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(1)(a) ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య వచ్చేసి 530 ఉంటే, ఆర్టికల్ 81(1)(b) దీని ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి సభ్యుల సంఖ్య 20గా పేర్కొన్నారు. మనకి ఆర్టికల్ 331 ప్రకారం లోక్సభకి రాష్ట్రపతి ఎంతమంది ఆంగ్లో ఇండియన్లని నామినేట్ చేయొచ్చు? 2 ఆంగ్లో ఇండియన్లని నామినేట్ చేయొచ్చు. అయితే ఈ జమ్మూ కాశ్మీర్కి ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టం తీసుకొచ్చారో ఎప్పుడు? 2019వ సంవత్సరంలో. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు. దాంతో మన దేశంలోని 28 రాష్ట్రాల నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 524 ఉంది. అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం వహించే సభ్యుల సంఖ్య 19గా ఉంది. అయితే మనకి 2019లో తీసుకొచ్చినటువంటి 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం లోక్సభకి రాష్ట్రపతి 2 ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేసేటటువంటి విధానాన్ని రద్దు చేయటం జరిగింది. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటి నుంచి? 2020 జనవరి 25వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దాని ప్రకారం ఏంటి అంటే ఈ ఆర్టికల్ 331 కింద 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసేటటువంటి ఆ విధానం ఏదైతే ఉందో ఇది రద్దయింది. కాబట్టి ప్రస్తుతం లోక్సభ సభ్యుల యొక్క సంఖ్యని 543గా మనం పేర్కొనొచ్చు. మనం చూస్తే ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకురావటం జరిగింది 1976లో. దీని ద్వారా లోక్సభ సభ్యుల సంఖ్యని 2000వ సంవత్సరం వరకు మార్పు చేయకూడదు అన్నట్టుగా నిర్దేశించింది.
దాని తర్వాత మళ్ళీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 2001వ సంవత్సరంలో తీసుకొచ్చి లోక్సభ సభ్యుల సంఖ్యని 2026 వరకు కూడా మార్పు చేయకూడదు అన్నట్టుగా నిర్దేశించటం జరిగింది. కాబట్టి ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్యని 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తూ ఉన్నాము. అయితే మనకి డీలిమిటేషన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఎస్సీ ఎస్టీ వర్గాల యొక్క రిజర్వేషన్ని నిర్ణయించటం జరిగింది. అలాగే మన భారతదేశంలో స్పీకర్ వ్యవస్థ ఎలా ఉంది? మనకి ప్రొటెం స్పీకర్ అంటే ఏంటి? లోక్సభకి సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికైనటువంటి లోక్సభ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఆ సభ్యుల్లో ఉన్నటువంటి సీనియర్ని ప్రొటెం స్పీకర్గా రాష్ట్రపతి నియమిస్తారు. లోక్సభకి కొత్త స్పీకర్ని ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకరే ఆ సభకి అధ్యక్షత వహిస్తారు. అలాగే మనకి స్పీకర్, డెప్యూటీ స్పీకర్ అనేసి ఇద్దరిని నియమించటం జరుగుతుంది. మనం చూస్తే ఈ స్పీకర్ మరియు డెప్యూటీ స్పీకర్ అన్నటువంటి పదవులు ఎప్పటి నుంచి ఉనికిలోకి వచ్చాయి అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. మనకి మాంటెగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అన్నటువంటిది 1919లో తీసుకురావటం జరిగింది. ఈ మాంటెగో చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ ప్రకారం 1921వ సంవత్సరంలో మనకి స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఈ రెండు పదవులు కూడా మనకి అమల్లోకి వచ్చాయి. ఈ పదవుల్ని ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అనేసి పేర్కొనేవారు. అయితే అలాగే ఈ డిప్యూటీ స్పీకర్ మరియు స్పీకర్ల యొక్క తొలగింపుకు సంబంధించి మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 94 అన్నటువంటిది వీళ్ళని తొలగించేటటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. వీళ్ళు లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోయినప్పుడు వీళ్ళ యొక్క పదవిని కూడా కోల్పోతారు. లోక్సభ సభ్యులు ఒక సాధారణ తీర్మానం ఆధారంగా 14 రోజుల ముందస్తు నోటీస్తో స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్లను తొలగించవచ్చు. ఇది లోక్సభ యొక్క నిర్మాణానికి సంబంధించి. ఇక్కడ హిస్టరీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇవ్వటం జరిగింది చూడండి. 1వది అశోకుడికి దేశీయ విదేశీ రాజ్యాలతో ఉన్న సంబంధాల గురించి తెలిపే శాసనం ఏది? శిలాశాసనం 13 అన్నటువంటిది. 3వ బౌద్ధ పరిషత్ ఎవరి కాలంలో జరిగింది? ఎవరి కాలంలో? అశోకుడి కాలంలో. ఇండికా గ్రంథ రచయిత ఎవరు? మెగస్తనీస్ ఇండికా అంటాము. గ్రీకు సాహిత్యంలో పేర్కొన్న సాండ్రాకోటస్ ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. 5వది సుదర్శన తటాకాన్ని ఎవరు నిర్మించారు? పుష్యగుప్తుడు. తక్షశిలలో జరిగిన తిరుగుబాటుని అశోకుడు అణిచివేసినట్లు తెలిపే ఆధారం ఏది? ముద్ర రాక్షసం అన్నటువంటిది. కౌటిల్యుడి అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? శ్యామశాస్త్రి. మౌర్యుల కాలంలో ముడి పదార్థాలని సరఫరా చేసే గ్రామాలని ఏమని పిలుస్తారు? ఆయుధీయ గ్రామాలు అనేసి పిలుస్తారు. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి మండలి సిఫార్సుల మేరకి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తారు? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 213. ఆర్టికల్ 213 ప్రకారం గవర్నెన్స్కి ఆర్డినెన్స్ పవర్ అనేటటువంటిది ఉంది. ఇవాల్టి క్వశ్చన్ వచ్చేసి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ లక్ష్యంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసిన ఏ టీకాకి DCGA అనుమతిని ఇచ్చింది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.